ప్రోగ్రామ్ లో ఇంత భారీ స్కామ్ కి తెరలోపడం అంటే నిజంగా ఎంత మోసం చేయడం మహిళలకి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు నేస్తం అని చెప్పి కాపు మహిళల కోసం ఆ పథకాన్ని అమలు చేసి వాళ్ళకి ఎంతగానో తోడ్పాటును అందించడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు గాని ఈ కాపు మహిళల కోసం ఒక ఉపాధి అవకాశాన్నైనా లేక ఒక పథకాన్నైనా ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇవ్వలేదు సరికదా, ఆ కాపు మహిళలకి ఇచ్చే ఈ ట్రైనింగ్ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఇలాంటి భారీ అవినీతికి పాల్పడాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణమో, ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు మోసం చేయడానికి పూనుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో కుంభకోణాలు, ఒకవైపు ఇసుకలో కుంభకోణం చూస్తూ ఉన్నాం, మట్టిలో కుంభకోణం చూస్తున్నాం, మద్యంలో కుంభకోణం చూస్తున్నాం, వర్షా భూముల్లో కుంభకోణం చూసాము, అలాగే అమరావతి టెండర్లో కుంభకోణం చూసాము, అలాగే కాంట్రాక్ట్ పనుల్లో కుంభకోణం మనం చూస్తూ ఉన్నాము, చెరువు పనుల్లో కుంభకోణం చూస్తూ ఉన్నాము, అలాగే గోకులాల నిర్మాణంలో కూడా కుంభకోణం చూస్తూ ఉన్నాము, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కూడా కుంభకోణం చూస్తున్నాం. ఇవన్నీ సరిపోవన్నట్టుగా మహిళలకి ఇచ్చే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ లో కూడా వీళ్ళు కుంభకోణం చేయాలనుకోవడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితిని నేను భావిస్తూ ఉన్నాను. అసలు వీళ్ళు శిక్షణ పెట్టిందే బీసీలకు, ఈబీసీలకు, కాపు మహిళలకి 1,00,000 మంది మహిళలకి ట్రైనింగ్ ఇద్దామనేసి అనుకున్నారు. ఈ కుట్టు మిషన్ స్కీమ్ ని కూడా కమిషన్స్ కి కల్పతరువుగా వీళ్ళు మార్చేశారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఆడబిడ్డల సొమ్ము తినడానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అసలు సిగ్గు అనిపించట్లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజు తీసుకుంటే 1,00,000 మంది మహిళలకి వీళ్ళు ఏం చెప్పారు, ఈ 1,00,000 మంది మహిళలకి శిక్షణ కోసం 230 కోట్లు కేటాయించారంట. ఓకే, మంచిదే. అసలు కుట్టు మిషన్ కి అవుతుంది, ఒక కుట్టు మిషన్ కి 4,000, సుమారుగా చెప్తున్నా 4,300 కోట్లు, ట్రైనింగ్ కోసం 3,000 రూపాయలు, అలాగే కుట్టు మిషన్ ఒక కుట్టు మిషన్ 4,300 రూపాయలు, అంటే టోటల్ గా తీసుకుంటే 7,300 రూపాయలు. కానీ ఈ కుట్టు మిషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఒక్కొక్క లబ్ధిదారులకి వీళ్ళు కేటాయించింది 23,000. ఆ 23,000లో 7,300 రూపాయలు తీసేస్తే 15,700 రూపాయలు మిగులుతుంది. ఈ 15,700 రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్ళబోతుంది